ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, దేవునిని తెలుసుకొనుటకు మీకున్న ఆసక్తిని నేను అభినందించుచున్నాను. లోకములో ఎన్నింటినో సాధించిన మానవుడు దేవునిని గూర్చిన జ్ఞానాన్ని సాధించకపోవటం ఈ ప్రపంచ దురదృష్టకరమని చెప్పొచ్చు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని ప్రపంచములో అత్యుత్తమమైన సాహసాలు చేసే గొప్ప గొప్ప వారికి వారి పేర్లు ఈ గిన్నిస్ బుక్లో వ్రాయబడుతూ ఉంటాయి. ప్రపంచ ప్రజల నోట కీర్తించబడాలని, ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యని ఘనకార్యాలు తామే చెయ్యాలని ప్రాణాలు కోల్పోయిన వీరులెందరో ఉన్నారు. కానీ దేవునిని సాధించాలని, దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశోధించాలని మనుష్యులకు లేకపోవటం, అనగా దేవుని పిల్లలకు లేకపోవటం విచారకరమైన విషయం. అన్నింటినీ కలిగించి మానవునికి ప్రసాదించాడు దేవుడు. సృష్టిలో కనిపించే ప్రతి వస్తువు, కాయ, పువ్వు, పక్షి, జంతువు, సూర్యుడు, నక్షత్రాలు, గాలి, నీరు, వీటన్నింటినీ మనం చూస్తే దేవుని పోలికగా ఉద్భవించిన మానవుడు అనుభవించటానికి అని సులువుగా మనం చెప్పచ్చు. వీటన్నింటినీ దేవుని వలన పొందిన మనుష్యుడు, దేవుని కుమారుడు, దేవునిని ఎరుగకపోవుట, దేవుని మనస్సును ఎరుగకపోవుట, దేవుడు ఎవరని తెలియకపోవుట సిగ్గుకరమైన సంగతి. ఎన్నింటినో సాధించి వేటినో సాధించాలని ప్రతిదినము ప్రయాసపడుతున్న మనిషి దేవునిని ఎరుగకపోవుట విచారించగలుగుతున్న సంగతి. అందువలన ఎవరి దేవుడు అనే ఈ అంశాన్ని నిన్నటి దినమున కొద్ది మాటలతో ముగించాను. ఈ దినమున ఎక్కువ సంగతులతో ముగించాలి అని అనుకుంటున్నాను. మీకున్న ఆసక్తిని బట్టి మీరు ఎరిగిన ఈ దేవుణ్ణి లోకానికి తెలియచేయాలనే ఆశతో నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అమాయకులైన ప్రజలు ఎంతో మంది లోకములో ఉన్న అశాశ్వతమైన సంగతులలో లీనమై మలినమై తమ బ్రతుకులకు అవసరమైన సాక్షాత్తు సర్వేశ్వరుని పొందకపోవటం, ఎరుగకపోవటం మనుష్య జీవితానికి మనుగడకు మంచిది కాదని, ఆ దేవుడు ఎవరు అనే విషయాన్ని మీకు తెలియచేయాలని తలంచుచున్నాను. కొద్దిసేపు మీరు ఇదే పరిస్థితిని కలిగి వినాలని మనవి చేస్తూ సభాముఖంగా కోరుకుంటున్నాను. ప్రియులారా, రాత్రి ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆ వాక్యము సుమారు 2000 సంవత్సరాల క్రితము రాయబడిన మాట. అది కల్పితాలు, కథలు అనే ఉన్నాయి చాలా ప్రపంచంలో పుస్తకాలుగా. అవి ఎంతవరకు నిజము అనేది మనం ఆలోచించవలసిన అవసరత మనకుంది. దేనిని పడితే దానిని నమ్మటం, దేనిని పడితే దానిని చేయటం మనకు మంచిది కాదు, శ్రేయస్కరము కాదు. ఏది నిజమైనది, ఎలా నిజమైనది అని శాస్త్రపరంగా మానవ వివేచనతో
ఆలోచించి అర్థం చేసుకొని అవలంబించాలి అని నా అభిప్రాయం. లేని ఎడల మనం ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకు తెలియని పరిస్థితిలో మనం ఉండిపోతాం. అలా ఉండటం మంచిది కాదు. సుమారు 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి ఈ మాటలలోని పరమార్థాన్ని మీరు చూడండి. బైబిల్ ఉన్నవారు బైబిల్ను విప్పి చూడొచ్చు. 17 అపోస్తల కార్యములు అనే పుస్తకం. ఈరోజు నిన్న రేపు పాఠ్య భాగం అదే. లేనివారు వినండి, ఉన్నవారు చూడండి. ఈ 17వ అధ్యాయములో 26, 27 వచనాల నుండి నిన్న చదివాం. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి దేవుడు, వారు అలా సృష్టింపబడిన మనుష్యులు ఒకవేళ దేవునిని తొడువలాడి కనుగొందురేమో అని, దేవునిని తడవులాడి కనుగొందురేమో అని, ఒకవేళ దేవునిని తడవులాడి కనుక్కునే భక్తులు ఉన్నారంటారా ప్రపంచంలో? తడవులాడి కనుగొనే భక్తులు ఉన్నారా? కళ్ళుండి రండి దేవుని మాటలు చెబుతాం వినండి అంటే వినని వారున్న ప్రపంచం ఇది. పట్టించుకొనని ప్రపంచం ఇది. దేవుడు అంటున్నాడు ఒకవేళ, ఆ మాట అందుకే ఉపయోగించాడు, ఒకవేళ నన్ను తడవులాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మాట నేను విని విచారించాను, మిమ్మల్ని చూచి ఆనందించుచున్నాను. మీరంతా తడవులాడువారు అని అర్థమైంది. లేకపోతే మీరు ఎందుకు ఈ ఇరుకులో కూర్చోడానికి సరైన అవకాశం లేకపోయినా చీకటిలో నిలుచుని ఆశతో ఎదురు చూస్తూ ఉన్న మిమ్మల్ని అందరినీ చూస్తుంటే 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ నిజం దేవుడు మహాలోకంలో ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ మాట మన కొరకు వ్రాయాలి అనుకున్నాడో, ఒకవేళ నన్ను తడవులాడి కనుగొనే వాళ్ళు ఉన్నారు అని ఆయన అన్నాడు అంటే ఉన్నారని మిమ్మల్ని చూసి నేను సాక్ష్యం చెప్పగలను దేవునికి. మీరు తడవులాడి ఇక్కడికి వచ్చారు. వర్షం వచ్చింది, అన్ని తడిచిపోయాయి, కూర్చోటానికి అవకాశం లేని స్థితి ఏర్పడింది ఓపెన్ ఎయిర్ థియేటర్లో. కానీ ఎక్కడికి వచ్చారు తడవులాడి? ఎక్కడ? మరెక్కడ చెప్పండి, అక్కడికి వస్తాం మేము. ఒకవేళ తడవులాడి ఆయనను తెలుసుకోవాలని ఆశ మీకు ఉందనే సంగతి ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితము దేవునిలో ఉన్న ఈ మాట 2000 సంవత్సరాల క్రితము ఈ వేదంలో రాయబడింది. ఒకవేళ ఆయనను తడవులాడి, దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము. మీరు ఆయనను వెతుకుతున్నారా? ప్రపంచ మనుష్యులారా, మీరు దేవునిని వెతుకుతున్నారా? ఏ వెతుకుతావండి, ఏదో దేవుణ్ణి అడ్జస్ట్ చేసేసుకుంటామండి అని మీరు అనుకుంటున్నారా? మేము వెతకలేమండి, ఎవరో ఒకరిని మేము అడ్జస్ట్ చేసేసుకుంటాం దేవుడి కిందని అనుకుంటున్నారా? నా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవటానికి సిద్ధపడుతుంటారు ప్రజలు. కానీ నిలబడే వాళ్ళందరూ దొంగలైనప్పుడు ఎవరో ఒకరిని ఎన్నుకోవడానికి అడ్జస్ట్ అయిపోతారు. ఆలోచించారా? ఒక మంచి నాయకుడు కావాలి, మనకు అన్నం పెట్టేవాడు, మన బాగోగులను చూచేవాడు, తన కుటుంబము కంటే ప్రజలే సర్వస్వము అని నమ్మే మహానాయకులు ఒకవేళ ఎవరైనా ఉంటే, అలాంటి వాళ్ళు కావాలని ప్రతి దేశంలోని ప్రజ కోరుకునే ఆశది, నిజమది, కోరికది. కానీ నిలుచునే వాళ్ళంతా దొంగలే అయినప్పుడు ఏదో ఒక దొంగను మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఈరోజు ప్రపంచంలో మనుష్యులందరిలో
దేవుని గురించి ఆలోచిస్తే ఎక్కడ వెతకగలమండి, ఎక్కడ చూడగలమండి? ఏదో ఒక దేవుణ్ణి మేము అడ్జస్ట్ చేసేసుకుంటాం అని అడ్జస్ట్ చేసుకున్నారు, సరిపెట్టుకున్నారు. ఈరోజు ఇతను మా దేవుడు, ఇతని మా దేవుడు, ఇతని మా దేవుడు, ఇతని మా దేవుడు అని అలా సరిపెట్టుకోవటంతోనే అయిపోయిందనుకున్నారా? మీ దేవుడు కాదు మా దేవుడు, మా దేవుడు కాదు ఈ దేవుడు, ఈ దేవుడు కాదు ఆ దేవుడని వారి మధ్య వైషమ్యాలు, విరోధాలు పెరిగిపోయాయి. అలా పెరిగిపోయిన వారు ఎవడు దేవుణ్ణి వారు ఆరాధించుకుంటూ నిమ్మలంగా ఉంటున్నారా? సర్వమానవ సర్వమతాల సమానత్వం అంటున్నారు. ఈ మధ్య ఒక నినాదం బయలుదేరింది. ఎందుకంటే వీళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు కనుక. దేవుళ్ళు పేరట వీళ్ళు కొట్టుకుంటున్నారు. అదేంటి? వీళ్ళు సరిపెట్టుకున్న దేవుళ్ళు వీళ్ళ మధ్య ఎన్ని గొడవలు తెచ్చిపెట్టారో చూశారు. మనుష్యులు ఏర్పాటు చేసుకున్న దేవుళ్ళు, మనుషులు ఏర్పాటు చేసుకున్న దేవుళ్ళు వాళ్ళను పరిపాలిస్తున్న ఈ సమయాల్లో మనుష్యుల మధ్య విభేదాలు వచ్చి మత ఛాందస్సవాదం తెచ్చి పెరిగిపోయి మనుషులు ఒకరినొకరు నరుకుకునే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మన భారతదేశం యొక్క దౌర్భాగ్యపు స్థితి ఒక్క మాటలో చెప్పాలి అంటే, మతం పేరట రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు అనేకులు. దేవుణ్ణి చూపించి అధికారం అనే గద్దెనెక్కాలి అనుకుంటున్నారు అనేకులు. ఆలోచించండి సోదర సోదరీమణులారా. దేవుని పటాన్ని చూపించి స్వార్థంతో, స్వార్థ బుద్ధితో దేశాన్ని దోచుకోవాలనుకునే కుటిల రాజకీయ నాయకులున్న దేశం ఇది. ఎందుకింత ధైర్యంగా మాట్లాడుతున్నానో తెలుసా? నేనేమైపోయినా పర్వాలేదు, నిజం మాత్రం ఈ ప్రపంచానికి, ఈ దేశానికి తెలియాలి. ఇదేంటండి ఈయన బోధ మరో రకంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అవును, అసలు సిసలైన బోధ ఇది. ఏ ఎండకా గొడుగు పట్టి ఆ బోధ చేసేది కాదు బోధకుడంటే. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా ఈ జనులు, ఈ ప్రజలు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుని అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు అని అర్థం. అది బైబిల్లో ఉంది. తమకు స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తెచ్చిపెట్టుకుంటారు. వాళ్ళు వీళ్ళు అనుకున్నది చెప్పాలే తప్ప దేవుడు అనుకున్నది చెప్పకూడదు. అలా చెప్తే వాడిని తీసేస్తాం, తోసేస్తాం, నరికేస్తాం. ప్రియులారా, ఎందుకులే దేవుణ్ణి వెదకాలి అని ఏదో దేవుణ్ణి అడ్జస్ట్ చేసుకుంటున్నావా నీవు? దేవుడి కోసం ప్రయాసపడలేవా? ఒక 100 రూపాయలు చీర కొనడానికి బట్టల షాపులో ఉన్న 200 చీరలు ఇప్పి తిరగేసి కుప్ప పోసేస్తావు కాదా? అవును. ఒక చొక్కా కొనుక్కోవడానికి బట్టల షాపులో ఉన్న అన్ని డిజైన్లు తీసి విప్పేసి అతని ముందు కుప్ప పోసేస్తావు. నచ్చకపోతే బాబు ఇక్కడ నచ్చలేదని వెళ్ళిపోతావు. ఎంత బాధపడిపోతాడో షాపుడు. గొప్ప బేరం చేసావులే తల్లి, వెళ్ళిరా అంటాడు. నీకు దినజీవితంలో నీ శరీరానికి అవసరమైన సామాన్యమైన వస్తువుని ఎంత జాగ్రత్తగా నువ్వు పర్యవేక్షిస్తున్నావే, పరిశోధిస్తున్నావే, పరీక్షిస్తున్నావే. లోకాలను కలుగజేసి జీవాన్నిచ్చి ఊపిరినిచ్చి నీకు తనువునిచ్చి నీ జీవితాన్ని సక్రమంగా నడిపిస్తున్న ఆ దేవాది దేవునిని ఎన్నుకొనుటలో, ఎంపికలో నువ్వు కష్టపడవా? ఎవరహ దేవుడు? ఎలా ఉంటాడు ఆయన? పరిశోధించలేవా? కష్టపడలేవా? ఆలోచించలేవా? ఆలోచించాలి. నీ తండ్రిని నువ్వు వెదకాలి. అలా వెదికితేనే నీకు కనబడిన తండ్రిని ఈ ప్రపంచానికి నువ్వు చూపించాలి. ప్రియమైన సోదర సోదరీమణులారా, మనం వెతుకుతున్నాం. ఈరోజు ఎలా వెతుకుతున్నామో చూడండి. అపోస్తల కార్యము 17వ అధ్యాయములో మనం చదువుతున్న వాక్యంలో 27వ వచనం ఆఖరి మాటలో చూస్తే తన్ను వెదకు నిమిత్తము అని వ్రాయబడింది. అక్కడ తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును అన్నాడు. అక్కడ తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును. ఒకసారి కాలాలను చూడండి అన్నాడు. కాలాలను చూస్తే అందులో నేను కనబడతాను అన్నాడు దేవుడు. నిర్ణయింపబడిన కాలములు అని అర్థము. నిర్ణయింపబడిన కాలములు. ఏం కాలం నిర్ణయించావయ్యా దేవుడా నువ్వు?
అందులో నువ్వు కనిపిస్తావా? కనిపిస్తాను. నేను నిర్ణయించిన కాలాన్ని నువ్వు పరిశోధిస్తే ఆ నిర్ణయ కాలంలోనే నేను కనబడతాను. జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా చూడు అంటాడు. చూస్తారా? చూద్దాం. ఇప్పుడు మనం చూడడానికే కష్టపడుతున్నాం. ఇప్పుడు చూడడానికే వచ్చాం ఈరోజు మనం. అందుకే పరితపించిపోతున్నాం. అందుకే వేల రూపాయలు ఖర్చు చేశారు ఈ యూత్. నిజం. రాత్రి చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు కనబడడు, కానీ ఆయన అదృశ్య లక్షణములు అంటున్నాడు. ఇక్కడ నిర్ణయ కాలములలో ఆయన కనిపిస్తాడు. ఆయన నిర్ణయించిన కాలాలను చూడండి, అందులో కనబడతాడు అంది. అది ఎలా ఉంచండి మనసులో. మరి రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాత్రి మీరు చదివారు. 1వ అధ్యాయం 20వ వచనంలో. ఇది మూసేయకండి, అక్కడ కూడా వేళ్ళు పెట్టండి, ఏదైనా పేపర్ పెట్టండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు, ఆయన కనిపించడు, కానీ అతని లక్షణాలు మాత్రం మనం అనుభవిస్తామంటున్నాడు. ఆయన కనిపించడు, ఆయన లక్షణాలు మాత్రం మనం అనుభవిస్తాం. మీ అందరికీ తెలిసినది, సామాన్యమైనది, అందరికీ బాగా ఎరిగినటువంటి సందర్భం ఏంటో తెలుసా? ఉప్పు, సాల్ట్. ఉప్పు మనందరికీ తెలుసు. దానిని మనం కూరలోనో చారులోనో వేసేస్తాం. వేసిన తర్వాత అది కనిపించదు, అది కనిపించదు. కానీ అది తిన్నప్పుడు అది ఉందనే సంగతి మనకు తెలిసిపోతుంది. అది తిన్నప్పుడు, ఆ ఉప్పు కలిసినది మనం తిన్నప్పుడు అది ఉంది అని మనం చెప్పగలం. మరి ఉంది అంటే మరి ఏది కనిపించదే అని నువ్వు ప్రశ్నించలేవు. ఉంది అని అంటున్నారు కదండి, మరి ఏది కనిపిస్తుందా? కనిపించదు. అదృశ్య లక్షణములు. అది కనిపించదు, కానీ దానికి లక్షణాలు ఉన్నాయి. ఏంటా లక్షణం? ఈ చారు వేసుకున్నా ఉప్పగా ఉంది, ఈ కూర వేసుకున్నా ఉప్పగా ఉంది. ఒకప్పుడు కనిపించేది, ఇప్పుడు అది కనిపించలేదు, కానీ ఉంది. ఇందులో ఉంది అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు. కారణం అదృశ్య లక్షణము. దేవునికి కూడా అదృశ్య లక్షణాలు ఉన్నాయి. దేవునికి కూడా కనబడని లక్షణాలు. ఆయన కనబడడు, కానీ లక్షణాలు కనిపిస్తున్నాయి. లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందులో కనిపిస్తున్నాయి ఆయన లక్షణాలు? నిర్ణయ కాలములో ఆయన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంకా మళ్ళా చదవండి 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు. సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచించాలి అంటున్నాడు దేవుడు మిమ్మల్ని రాత్రి. సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచించాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, గ్రహాలు, మీరు నివసిస్తున్న ఈ భూగోళము, మీరు చూస్తున్న చంద్రుడు, ప్రతిదినము ప్రకాశిస్తున్న సూర్యుడు, కోటాను కోట్ల నక్షత్ర రాశులు చూడండి ఒకసారి. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన అన్నాడు. అంటే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని, భూమిని, గ్రహాలను చూచి మీరు ఏం చేయాలి? ఆలోచించాలి. అంత తీరుకుందండి మీకు? అంత తీరుకుందండి? వాటి గురించి మనం ఎందుకండి ఆలోచిస్తాం? మన గురించి ఏమైనా ఉంటే చెప్పండి, ఆలోచిద్దాం. ఈరోజు మనుష్యుడు దేనిని ఆలోచిస్తున్నాడు? నీకు నిజంగా దేవుణ్ణి చూడాలనుందా? అయితే దేవుడు అంటున్నాడు, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు నాయన ఈ రాత్రి అంటున్నాడు. ఒకసారి వాటిని చూచి ఆలోచించు. మనం ఆలోచిద్దాం. మీకు కష్టంగా ఉన్నా నేను మిమ్మల్ని ఆలోచింప చేస్తాను. జగదుత్పత్తి మొదలుకొని, అంటే లోకము పుట్టినది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి అంటున్నాడు. అలా ఆలోచిస్తే
సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఏమవుతుంది? తేటపరచబడుచున్నవి అని ఉంది చూడండి మీ బైబిల్లో. తేట అంటే క్లియర్గా తెలిసిపోద్ది అనేసాడు. అంటే క్లియర్గా తెలిసిపోద్ది. సూర్యుని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే క్లియర్గా తెలిసిపోద్ది, తేట తెల్లమగుచున్నది. చంద్రుని గురించి ఆలోచిస్తే తేట తెల్లమగుచున్నది. భూమి గురించి ఆలోచిస్తే తేట తెల్లమగుచున్నది. ఏమండి, ఆలోచించడానికి మేము ఏమైనా శాస్త్రవేత్తలమా అని మీరు అనొచ్చు. మేమేమైనా సైన్స్ స్టూడెంట్లం అండి అని మీరు అనొచ్చు. వీటిని గూర్చి ఆలోచించటానికి మీరు సైంటిస్టులు కానవసరం లేదు, సామాన్యులైతే చాలు. నన్ను అడుగుతున్నారు పెద్దలు, తమరి విద్యాభ్యాసం ఎంతో చెప్పండి, ఒకసారి ప్రజలకు చెప్తామన్నారు. నేను విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా నన్ను అదే అడుగుతారు, మీ డిగ్రీలు ఏంటో చెప్పండి, వాళ్ళతో చెప్తాము అంటారు. అప్పుడు నేను ఒక డిగ్రీ చెప్తాను, సామాన్యమైన చదువు చదివిన వాడను అని చెప్పమంటాను అందరికీ. నిజంగా అండి, నేను బైబిల్ను చదువుకున్న బైబిల్ స్టూడెంట్ని మాత్రమే. తెలుసా మీకు? చాలామంది అనుకుంటారు నన్ను చూడగానే చాలా డిగ్రీలు ఉంటాయి చెప్పడం అనుకుంటున్నారు. ఉంటే కదండి చెప్పడానికి మీకు. ఏమండి, ఉంటే కదా చెప్పడానికి. నేనేం చెప్పినా మీరు నమ్మే స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ప్రపంచం కూడా నేను ఏ డిగ్రీలు చెప్పేసినా ఈయన చదివి ఉంటారులేండి అంటారు. చాలామంది అంటారు ఈయన లా గ్రాడ్యుయేట్ అంటారు, చాలామంది అంటారు ఈయన సైన్స్ గ్రాడ్యుయేట్ అంటారు, చాలామంది అంటారు ఈయన ఏదో పెద్ద పొలిటీషియన్ లాగా ఉన్నాడండి అంటారు, చాలామంది అంటారు ఈయన హిస్టారియన్ లాగా ఉన్నాడండి అంటారు. నో, నేనేం కాదండి, నేనేమీ కాను. మీలా సామాన్యమైన వాణిని, సామాన్యమైన బైబిల్ని చదువుతున్న వాడను సామాన్యంగా. మరి ఇంత జ్ఞానం నాకు ఎలా వచ్చింది అని మీరు అనుకుంటే, సామాన్యమైన నా విద్యతో బైబిల్ని చదివాను, అందులో ఉన్న సారాన్ని తెలుసుకున్నాను, తేటబరచబడిన దానిని మీకు ప్రకటించుచున్నానే తప్ప ఏవేవో పనికిమాలిన పుస్తకాలు చదివి మీ ముందు నేను ప్రకటించటం లేదు. ప్రియులారా, దేవుడు మాటలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో చూడండి. రోమాపత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఆఖరి మాట, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి. తేటబడుచున్నవి. మీరు ఆలోచించండి, తేటపరచబడిపోతాయి మీకు. మరి మీకు ఎందుకు తెలియటం లేదు? ఈ ప్రపంచానికి ఎందుకు తెలియటం లేదు? ఆలోచించటం లేదు కనుక. ఒక్కసారి నిలబడి ఆలోచించండి, మీకు సైన్స్ అర్థమైపోద్ది. ఇప్పుడు మనకున్న జ్ఞానంతో మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఇందాక మనం 17వ అధ్యాయం అపోస్తల కార్యం చదివాం చూశారు. ఒక్కసారి అక్కడికి వెళదాం, ఒక క్షణం. అక్కడ కూడా ఒక పాయింట్ తీసుకొని ఈ 2 పాయింట్ల మీద మనం దీర్ఘంగా ఆలోచిద్దాం. ఆలోచిస్తే తేటపరచబడుతుంది అన్నాడు కనుక మరి తేటపరచబడాలి. తేటపరచబడకపోతే ఎలా? మరి దేవుడు మాట తప్పు అయిపోతాయి. తేటపరచబడడం గురించి చూద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మరి 27వ వచనంలో ఆఖరి మాట, తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును అంటున్నాడు. అక్కడ దేవుణ్ణి వెదకడానికి, దేవుడు మీకు కావాలి అనుకుంటే నిర్ణయింపబడిన కాలాలు మీకు తెలుసుండాలి అన్నాడు. రోమాపత్రికలు ఏమన్నాడు? సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచిస్తే చాలు, మీకు తేటపరబడిపోతాయి అన్నాడు. అంటే అదృశ్య లక్షణాలు, దేవుడు అదృశ్య లక్షణాలు అందులో మీకు కనిపించి తీరాలి. రాత్రి కొంత చెప్పాను, ఇప్పుడు మిగిలిన సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియులారా, ఆదికాండం అనే ఒక పుస్తకం ఉంది, మన అందరికీ తెలుసు. బైబిల్లో మొట్టమొదటి పుస్తకం అదే. ఈ పుస్తకంలో మొదటి అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం, ఈ పుస్తకంలో మొదటి అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనాన్ని పరిశీలిద్దాం. 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అని పలికాడు, చెప్పాడు. పగలు రాత్రి, ఒక రాత్రి ఒక పగలు ఏమవుతుంది? ఒక రాత్రి ఒక పగలు ఏమవుతుంది? వెరీ గుడ్.
అంటే రోజు అంటే అది కాలమా వస్తువా? కాలము. కాలము, ఒక రోజు అంటే కాలము. ఇప్పుడు చదవండి, ఇప్పుడు మళ్ళా చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు. ఇంకా ఏమన్నాడు వాటిని? ఈ జ్యోతుల గురించి ఏమన్నాడు? జ్యోతులు అంటే ఏంటో చెప్పండి. జ్యోతులంటే మళ్ళా చెప్పండి. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. వెరీ గుడ్. ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు. అవి, ఈ జ్యోతులు, అవి, ఈ జ్యోతులు సూచనలు, 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 సూచనలు. తర్వాత కాలములు, దినాలను సంవత్సరాలను సూచించుటకై ఉండాలి అని శాసించాడంతే. సూచనలు, కాలములు, దినములు, సంవత్సరములు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది? ఆకాశ విశాలమందు సృష్టింపబడిన సూర్య చంద్ర నక్షత్రముల వలన, ఆకాశ విశాలమందు సృష్టింపబడిన సూర్య చంద్ర నక్షత్రముల వలన భూమికి చాలా సంబంధం ఉంది అని. దేనికి వెలిగిచ్చుటకైనా ఉందండి అక్కడ 15వ వచనం, 15వ వచనం, 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనం. భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక. అంటే భూమికి వాటికి కనెక్షన్ పెట్టాడు, సంబంధాన్ని పెట్టాడు అని అర్థమైపోయింది మనకి. ఎంత సైన్స్ మాట్లాడుకుంటున్నావో తెలుసా మీకు? ఇప్పుడు ఈ రోజు సైన్స్ ప్రపంచానికి తెలియని శాస్త్రాన్ని ఇప్పుడు మీరు వింటున్నారు. అది గొప్ప సంగతి. ఈ పిడి సుందర్రావుకి ఇంత సైన్స్ ఎలా తెలుసని మీరు అనుకున్నారా? బైబిల్ బట్టే తెలుసండి. వాళ్ళు చెప్పింది నేను ఎప్పుడు చదవను, నమ్మను కూడా వాళ్ళవి. ఒకవేళ ఏ శాస్త్రవేత్త అయినా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఇదిగో మా సిద్ధాంతం అని ఒకవేళ బయట పెడితే ఆ సిద్ధాంతాన్ని బైబిల్ దగ్గరికి తీసుకొచ్చి చదువుతుంటాను, అది రైటా కాదా అని. బైబిల్కి కానీ సరిపోకపోతే ఈ సిద్ధాంతం తప్పని చెప్తున్నాను నేను. అలా చెప్పడానికి ఎంత జ్ఞానం ఉండాలండి అని అనుకుంటున్నారు పాపం చాలా మంది. ఏం ఉండనవసరం లేదు, బైబిల్ జ్ఞానం ఉంటే చాలు. ప్రియులారా, భూమికి, సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకి సంబంధం ఉంది. భూమికి, సూర్యునికి, చంద్రునికి సంబంధం ఉంది. ఉందంటారా? రాత్రి చెప్పాను, మరలా చెప్తాను ఇప్పుడు. భూమి ఒక చోట నుండి ప్రారంభమై తన చుట్టూ తాను తిరుగుతూ మరలా అక్కడికి వస్తుంది. అక్కడికి రావటానికి 24 గంటలు పట్టింది. 24 గంటలు పట్టింది. దానిని ఒక రోజు అని పిలిచాం మనం. ఒక రోజు అన్నాం దాన్ని. ఒక రోజుకి ఎన్ని గంటలండి? 24. మరి నెల ఎక్కడి నుంచి పుట్టింది? నెల ఎక్కడి నుంచి పుట్టింది? ఎవరు పుట్టించారు నెలని? మేం పుట్టించామని ఎవరైనా అంటే నేను అస్సలు ఊరుకోను. ఈ ప్రపంచంలో నేను పుట్టించానంటే నెలనంటే ఒప్పుకోను. నెల పుట్టింది చంద్రుడు వలన, భూమి వలన పుట్టింది నెల. ఒక మనిషి పుట్టడానికి అమ్మ నాన్న కావాలి. ఒక మానవుడు పుట్టాలి అంటే అమ్మ కావాలి, నాన్న కావాలి. రోజు పుట్టడానికి భూమి కావాలి. ఒక రోజు పుట్టడానికి భూమి తిరగాలి, తిరగకపోతే రోజు పుట్టదు. భూమి అలా ఉండిపోయింది అనుకోండి, ఇంకెక్కడ రోజు పుడుతుంది? పుట్టదు. పుట్టడానికి వీలు లేదు. భూమి ప్రారంభమై తిరిగి మరలా అదే చోటికి తిరిగి రావటానికి, తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పట్టింది. భూమి వలన రోజు పుట్టింది. మరి నెల ఎలా పుట్టింది? నెల ఎలా పుట్టిందంటే చంద్రుడికి భూమికి పుట్టింది నెల. ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరిగి మరలా ఆ స్థానానికి రావటానికి నెల రోజులు పట్టింది. మీకు అర్థమైందా? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అలా తిరగడానికి ఒక చోట ప్రారంభమై తిరిగి చంద్రుడు భూమి చుట్టూ తిరిగి ఆ చోటికి రావటానికి నెల రోజులు పట్టింది. అందుకే దాన్ని నెల అన్నాం. మరి సంవత్సరం ఎలా పుట్టింది? భూమికి, సూర్యునికి పుట్టింది. సంవత్సరం ఎలా పుట్టిందో తెలుసా? భూమికి, సూర్యునికి పుట్టింది. అంటే
భూమి ఒక చోట తిరగడం ప్రారంభించి, రాత్రి చెప్పాను, నిమిషానికి 1000 మైళ్ళ వేగంతో, ఒకవేళ గంట కంటే తప్పుదిద్దుకోండి, నిమిషానికి 1000 మైళ్ళ వేగంతో ఈ భూమి పరిగెడుతుంది. ఇలా పరిగెట్టిన ఈ భూమి, మనం ఉన్న భూమేనండి, ఈరోజు మనం ఉన్న ఈ భూమి నిమిషానికి 1000 మైళ్ళ వేగంతో వెళుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? గంటకు 500 కిలోమీటర్ల వేగంతో వెళ్తే విమానం చిరిగిపోద్దని చెప్పాను రాత్రి. తెలుసా మీకు? మనం నివసిస్తున్న ఈ భూమి ఈ మహాసముద్రాలతో, ఈ మహాపర్వతాలతో మనల్ని మోసుకుంటూ ఒక నిమిషానికి 1000 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. ఎంత విచిత్రం అండి ఇది! ఎవరండి డ్రైవరు? ఎవరండి దీన్ని నడుపుతున్నాడు? ఏటండి ఈ వేగం? ఎన్ని మిషన్లు ఉన్నాయండి లోన? ఎన్ని జనరేటర్స్ ఉన్నాయండి లోన? ఎన్ని శక్తివంతమైనటువంటివి ఉన్నాయండి లోన మిషన్స్? అవును, ఇది విచిత్రం. ఇలా భూమి నిమిషానికి 1000 మైళ్ళ వేగంతో తిరుగుతూ సూర్యుని చుట్టూ రావటానికి 365 రోజులు పడుతుంది. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు చెప్పండి? ఈ రోజు మీరు ఇంత ఖచ్చితంగా చెబుతున్న సంవత్సరానికి 365 రోజులు శాస్త్రవేత్త పుట్టించలేదు. ఈ లోకంలో ఉన్న మనుషులు పుట్టించింది కాదది. దేవుని సృష్టిలో పుట్టింది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు, భూమి చుట్టూ చంద్రుని తిప్పటానికి 1 నెల. మరలా చెప్తాను, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పుట్టింది, భూమి చంద్రుని చుట్టూ తిప్పుకోవటానికి 1 నెల పుట్టింది, భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 1 సంవత్సరం పట్టింది. మానవుడు ఈ సంగతులు తెలుసుకొని ఎంతకాలం అయింది? మానవునికి ఈ సంగతులు ఎప్పుడు తెలిసాయి? మొన్న కదండి తెలిసాయి ఇవన్నీ వీళ్ళకి. మొన్ననే కదండి వీళ్ళు ఈ విషయాలన్నీ కనిపెట్టారు. ఇన్ని రోజులు పడుతుంది, ఇంతకాలం పడుతుందని. కానీ 6000 సంవత్సరాల క్రితము సంగతి ఆదికాండము 1వ అధ్యాయములో ఉన్నది. ఆరు 6000 సంవత్సరాల క్రితము సంగతి. శాస్త్రం కళ్ళు తెరచి కొన్ని 100 సంవత్సరాలు మాత్రమే అయింది. తెలుసా మీకు ఆ సంగతి? శాస్త్రం కళ్ళు తెరిచి కొన్ని 100 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ 6000 సంవత్సరాల క్రితము ఆదికాండము 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం పరిశీలిస్తే 6000 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? 14వ వచనంలో, పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు. అవి అవి ఆ సూర్య చంద్ర భూమి ఈ నక్షత్రాలు ఇవి 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 ఇవేం చేస్తాయో తెలుసా మనుష్యులారా, నా పిల్లలారా? ఒకవేళ మీరు నన్ను తడువులాడి కనుగొందురేమో అని, వాటి నిర్ణయ కాలాలను మీరు తెలుసుకోవాలని, వాటి గూర్చి మీరు ఆలోచిస్తే అవి మీకు తేటపరచబడతాయంటున్నాడు దేవుడు. సైంటిస్ట్ కాదు తెలిసింది శాస్త్రం, క్రైస్తవుడికి తెలిసింది శాస్త్రం. సైంటిస్ట్ అనుకుంటున్నాడు, నాకే అంతా తెలుసు అనుకుంటున్నాడు ఈరోజు. కానీ వాడికి సరిగ్గా ఏమీ తెలియదు అంటున్నాడు పిడి సుందర్రావు. నీకు తెలుసు అంతా అంటున్నాడు, క్రైస్తవునికి తెలుసు. ఎలా తెలుసు? మీకివ్వబడిన ఈ సత్యవేద గ్రంథమందు దేవుడు ఈ లోకానికందని, మానవ మెదడుకు మట్టి జ్ఞానానికందని మహోన్నతమైన సంగతులను నీవు పట్టుకున్న ఈ పుస్తకంలోనే రాయించాడు. కానీ నీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, తెలుసుకోవాలనే ఆశ లేదు, పరిశోధించాలనే పట్టుదల లేదు. అడ్జస్ట్ అయిపోతున్నావు ఉన్నదానితో. ఎందుకు తెలుసుకోవాలి? ఏదో ఒకటి లేని సరిపెట్టుకుపోతున్నావు గనుక నువ్వు చిన్నవాడిగా ఉన్నావు ఈ ప్రపంచంలో. సామాన్యుడని నిన్ను గుర్తిస్తుంది ఈ ప్రపంచము. ఏదోలండి క్రైస్తవ మతం వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఏదోలండి క్రైస్తవ సభలాలు ఏదో పెట్టుకుంటున్నారు. వీళ్ళ సంగతి మనకు తెలీదా? రండి వినండి, రక్షణ పొందండి, 4 పాటలు పాడతారు, 5 భజనలు చేస్తారు, అయిపోద్ది. ఎందుకు గొడవండి బాబు, మనం వెళ్ళిపోదాం పదండి. మన సభల మీద ప్రజలకున్న అభిప్రాయం ఏంటి చెప్పండి? ఎప్పుడు చూసినా ఇదే గొడవ కదండి. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ ఏ చెప్తారు, ఇంతకంటే ఇంకేం చెప్తారండి? సో
సహోదరుల ఐక్యత కలిగి ఉండాలంటాడు, అందరూ కలిసి ఉండాలంటాడు, ఏదో చెయ్యాలి అంటారు, ప్రార్థనలు అంటారు. నీవు బోధించే బోధ ఈ ప్రపంచానికి తెలియవలసిన బోధ ఉంది మరొకటయ్యా. ఈ లోకానికి తెలియని మహాజ్ఞానాన్ని దేవుడు నీకు పొందుపరిచి పుస్తక రూపంలో ఇచ్చాడే, దానిని విప్పి దానిని గ్రహించి ఆలోచించి ప్రపంచం ముందు పెట్టు, తల్లడిల్లిపోతారు వాళ్ళు. అందుకే క్రైస్తవుల్ని మొదటి శతాబ్దంలో బైబిల్ ఏం పిలిచిందో తెలుసు. ఆనాటి ప్రజలు ఏమని పిలిచారో తెలుసా క్రైస్తవుల్ని? మీకు ఎవరికైనా ఆలోచన ఉందా? ఆనాటి క్రైస్తవుల్ని మొదటి శతాబ్దంలో ఫస్ట్ 100 years ఏమని పిలిచారో తెలుసా? భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడకు వచ్చి ఉన్నారు. అపోస్తలుల కార్యం 17:6 భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడకు వచ్చి ఉన్నారు. ఆనాటి క్రైస్తవులు చూసి ప్రపంచం ఏమంటుందండి? భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడకు వచ్చి ఉన్నారు అంటే ఎంత ఘనత అండి మనకది. ఏంటి, భూమినే తలక్రిందులు చేసేస్తాడా క్రైస్తవుడు? లేకపోతే భూమిలో తలకిందులైపోయాడా? అది 20th century క్రిస్టియన్. అది 20వ శతాబ్దంలో క్రైస్తవుని మనల్ని ఏమంటుందో తెలిసే ఈ ప్రపంచం, ఈడెప్పుడో తలకిందులైపోయాడండి. మనల్ని చూడగానే వీళ్ళు తలకిందులుగా బతుకుతున్నారు. అయ్యి బాబు, క్రీస్తు గురించి చెప్పండి వింటాం కానీ క్రైస్తువుల గురించి చెప్పకండి బాబు, వాళ్ళకు నమస్కారం అంటారు. ఎందుకు? అంత గొప్ప పేరు సంపాదించుకున్నాం మనం, అంత గొప్పవాళ్ళగా మనం అయిపోయాం. ఈరోజు సమాజం దృష్టిలో చిన్నవారమని, తక్కువ కులాలకు చెందిన వారమని, ఎన్నిక లేని వారమని, ఏమీ లేక ఈ నిమ్న జాతులు ఇందులో చేరిపోయారని ఏదో ఆ ఇంగ్లీషు ఏదో ఆశ పెట్టారు, వాటికి లొంగిపోయారు వీళ్ళంతా అని లేనిపోని అపోహలతో మనల్ని అవమానపరుస్తుంది ఈ ప్రభుత్వం, ఈ ప్రజలు కూడా. ఎవరికైనా మనం ఏమైనా అడిగి ఏమండి మీరు ఎవరండి అని క్రైస్తవులు అని అన్నాం అనుకోండి, అదే మీ కులం చెప్పండి మాళలనే అని అంటాడు. నిజమండి? అంటే ఎంత నీచంగా చూస్తున్నారు చూసారా వాళ్ళు మనల్ని? వాళ్ళు ఎంత చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళని. అంటే ఏమీ లేనోళ్ళు, ఎందుకు పనికిరానోళ్ళు, కులహీనులు, దౌర్భాగ్యులు వీళ్ళేనండి అందులో చేరేవారని వాళ్ళ ఉద్దేశం. 20వ శతాబ్దంలో క్రైస్తవుడు దేవుడికి ఎలాంటి మచ్చ తెచ్చాడో చూసారా? ఎందుకు? ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పరిశోధన లేని క్రైస్తవుడిగా మారిపోయాడు. అడ్జస్ట్ అయిపోయాడు. దీనికి 4 గోడల మధ్య ఒక గుడికి అడ్జస్ట్ అయిపోయాడు, ఒక ఉద్యోగానికి అడ్జస్ట్ అయిపోయాడు, ఒక భార్యకి అడ్జస్ట్ అయిపోయాడు, ఒక కులానికి అడ్జస్ట్ అయిపోయాడు, ఒక వర్గానికి అడ్జస్ట్ అయిపోయాడు. నో, అది జరగకూడదు, అలా ఉండకూడదు. భూమిని తలక్రిందులు చేయు వారిని పేరు గడించిన మొదటి శతాబ్దపు క్రైస్తవులే ఈ 20వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు అంటున్నాడు. వాళ్లే మనమే వాళ్ళు అంటున్నాడు దేవుడు. కానీ ఈ రోజు మనం మన పరిస్థితిని ఆలోచిస్తే విచారకరమైనదిగా కనబడుతుంది ప్రియులారా. దేవుడు ఎవరు అని ప్రపంచం ప్రశ్నిస్తే దేవుడు ఎవరో చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. యేసుప్రభు దేవుడయ్యా, నమ్మితే నా నిత్య జీవానికి వెళ్తా, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతా, గుడ్ బై అని చెప్పకూడదు. లేకపోతే మరొక షార్ట్ కట్ వచనాన్ని ఎంచుకొని దేవుడు లేడిని బుద్ధిహీనులు అనుకుందరు, నువ్వు ఒక బుద్ధిహీనుడు పోరా అంటాడు. అదే నువ్వు నేర్చుకున్న బాధ? అది కాదు. ఎవరు దేవుడు, ఆ దేవుడు ఎలా ఉంటాడో శాస్త్రపరంగానో చరిత్ర పరంగానో లేక మరో పరంగానో ఈ ప్రపంచం ఎన్నుకున్న ఏ మార్గంలోనైనా రుజువు చేయవలసిన బాధ్యత ఈ క్రైస్తవునిపై ఉంది. మరి అన్ని సంగతులు, అంత జ్ఞానం మాకెక్కడొస్తుందని మీరు అనుకుంటున్నారా ప్రియులారా? అలా అనుకుంటున్నారా? నో, అనుకోనవసరం లేదు. మీ చేతిలో ఉన్న ఈ సత్యవేదం సకల శాస్త్రాలను మించిన మహావేదమని సుందర్రావు చెబుతున్నాడు. ఇదే వాక్యాన్ని పట్టుకొని ఈ దేశంలో అనేక మంది మీదకి ఎదురు తిరిగాను. ఇదే వాక్యాన్ని పట్టుకొని సౌత్ ఆఫ్రికాలో ఉన్న దిదాచుతో సవాలుకు నిలబడ్డాను రమ్మని. ఇదే వాక్యం. నేను ఏవో పుస్తకాలు చదవలేదు, ఎన్నెన్నో గ్రంథాలను పఠించలేదు, ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలోనే చదువుకోలేదు, ఇంగ్లాండ్లోనున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ చదువుకోలేదు. విశాఖపట్నంలో ఒక కమ్మలి పాకలో ఈ బైబిల్ చదువుకున్నాను నేను. మీరు చదవగలరు, మీరు ఆలోచించగలరు. ఆలోచిస్తే, చదవగలిగితే తేటపరచబడును అంటున్నాడు దేవుడు. దేవుని మాట అబద్ధం కాదు ప్రియులారా. ఇది నువ్వు చదివితే నీకు తేటపరచబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో 14-15 వచనములు, దేవుడు పగటికి రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా కానియు
అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై అంటున్నాడు. ప్రియులారా, వీటిని చూస్తుంటే, అవి తిరగడం చూస్తుంటే, వాటి కాలగతిని మనం ఆలోచిస్తుంటే, రాత్రి చెప్పాను, ఆలస్యముగా రావటం కానీ, వేగంగా తిరగటం కానీ, మార్గం తప్పటం కానీ ప్రకృతి చక్రంలో లేదు. ఎందుకంటే ఆయన నిత్య శక్తి వాటిలో ఉన్నది. భూమిని ఖచ్చితంగా ప్రతిరోజు 24 గంటలు తిప్పే నిత్య శక్తి భూమిలో దేవుడు దాచాడు. ఈ భూమి సూర్యగోళాన్ని చుట్టడానికి ఖచ్చితంగా సంవత్సర కాలం పట్టే నిత్య శక్తిని భూమిలోనూ సూర్యునిలోనూ దాచాడు. మనకు కనిపిస్తున్న ఈ చంద్రుడు ఒక పక్క 15 రోజులు, మరొక ప్రక్క 15 రోజులు భూమి చుట్టూ తిరగడానికి నెల రోజులు పట్టే నిత్య శక్తిని చంద్రగోళంలో దాచాడు. ఆకాశ విశాలమందు అవి ఉన్నాయి. వాటికి నిర్ణయ కాలములను దేవుడు నియమించాడు అని రాయబడింది. వాటికి నిర్ణయింపబడిన కాలము, ఆ కాలాన్ని ఎన్నడూ అవి దాటలేదు. 1500 కోట్ల సంవత్సరాలు అని సైన్స్ చెబుతుంది సృష్టి పుట్టి. ఒకవేళ ఆ సైన్స్ ప్రకారంగా మనం అనుకుంటే ఈ 1500 కోట్ల సంవత్సరాల నుండి ఇవన్నీ అలాగే ఖచ్చితంగా తిరుగుతున్నాయి. అలా తిరగడానికి వాటిలో నిత్య శక్తి ఉంది, వాటిలో నిర్ణయ కాలం ఉంది. ప్రియులారా, ఒక చక్కని సంగతి చెప్తాను. ఆర్యభట్ట ఏ శతాబ్దానికి చెందినవాడండి? 4వ శతాబ్దానికా 5వ శతాబ్దానికి? ఏమండి? 4వ శతాబ్దానికి చెందినవాడు ఆర్యభట్ట, అంతే కదండి. భారతదేశపు తొలి ఖగోళ శాస్త్రవేత్తలలో ఆర్యభట్ట మొదటివాడు. కొంచెం కష్టపడండి వినడానికి, కొంచెం. ఎందుకంటే మనం ఏదో బైబిల్ చెప్పేస్తున్నామని అపార్థం చేసుకోకూడదు ఎవరు. అది ఎంత ఖచ్చితమైనదో, అది ఒక మత గ్రంథం కాదు, మహాజ్ఞాన పుస్తకం అని ప్రపంచానికి చెప్పటానికి ఇవన్నీ మీకు అవసరం. ఈ ఆర్యభట్టకి భూమి గుండ్రంగా ఉందో లేదో తెలీదు, తెలుసా మీకు? ఈ ఆర్యభట్టకి భూమి గుండ్రంగా ఉందనే సంగతి తెలియదు. కనుకనే చాలా మంది తొలి ఖగోళ శాస్త్రవేత్తలు, అంటే అంతరిక్షానికి సంబంధించి, ఆకాశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు భూమిపై ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఏంటి అభిప్రాయం అంటే భూమి బల్లపరుపుగా ఉందని. అంటే బాగా 50 ఏళ్ళు 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు పుస్తకాల్లో ఇవి చదివి ఉండాలి. మొదటి శాస్త్రవేత్తలు అన్నారు భూమి గుండ్రంగా లేదండి, బల్లపరుపుగా ఉందండి అన్నారు. ఎప్పుడు 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం. అంటే ఆడు రాసిన పుస్తకాలు మనం చదివాం. మొదటి 500 సంవత్సరాల కాలంలో, ఇప్పుడు 1995 అంటే 2000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మొదటి 500 సంవత్సరాల కాలంలో ఒకనాటి ఖగోళ శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలు ఏమని వెలిబుచ్చారంటే భూమి బల్లపరుపుగా ఉంది అని. బైబిల్ చూద్దాం. ఇప్పటికీ నేను ఇప్పుడు చెప్పే మాట వ్రాయబడి 3500 సంవత్సరాలైంది. 3500 సంవత్సరాలైంది. 3500 సంవత్సరాల క్రితం ఏమి రాశాడు చూడండి. 3500 అంటే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలు, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు రాకముందు 1500 సంవత్సరాలు, క్రీస్తు వచ్చిన తరువాత 500 సంవత్సరాల్లోనే భూమి బల్లపరుపుగా ఉందన్నారు శాస్త్రవేత్తలు. క్రీస్తు వచ్చిన తరువాత 500 సంవత్సరాల్లోనే భూమి బల్లపరుపుగా ఉందన్నారు. క్రీస్తు వచ్చిన తరువాత, జాగ్రత్తగా వినండి, క్రీస్తు రాకముందు 1500 సంవత్సరాల క్రితం, క్రీస్తు రాకముందు 1500 సంవత్సరాల క్రితం ఈ బైబిల్లో ఏం రాయబడి ఉందో చూడండి ఒకసారి. యోబు గ్రంథము 37వ అధ్యాయము. ఈరోజు ఈ ప్రసంగానికి ఈ వాక్యాన్ని నేను బైబిల్లో ప్రింట్ చేసేలేదు. ఈ నిజాన్ని నిరూపించడానికి బైబిల్లోని నీ వాక్యాన్ని రాసుకొని రాలేదు నేను. బైబిల్లో ఇది ఎప్పటి నుండో ప్రింట్ అయిన భాగం ఇది. 37 యోబు గ్రంథము
12వ వచనం చూడండి ప్రియులారా. 37 యోబు గ్రంథము 12వ వచనము. ఆయన వలన నడిపింపబడినవై. ఏంటండి, గొర్రెల మేకల? ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము అని ఉంది. అండర్లైన్ చేసేయండి దాన్ని వెంటనే మీరు. ఎంత మంచి మాట చూసారా? భూమట ఆయన వలన నడిపింపబడుతుంది. ఇందాకే చెప్పాను, భూమి తన చుట్టూ తాను తిరిగి ఖచ్చితముగా 24 గంటలకే ఉన్న చోటుకి రాగలుగుతుందంటే ఎవరండి డ్రైవర్ అన్నాను మిమ్మల్ని. ఆయన వలన నడిపింపబడినది భూగోళం. సంవత్సరాల క్రితము చెప్పబడిన మాటిది. ఏమని? ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము అనుంది. భూగోళము, గోళం అంటే ఏంటండి? బంతి, గుండ్రముగా ఉన్నది అని అర్థం. భూగోళము, భూమి గోళాకారముగా ఉన్నది, గుండ్రముగా ఉన్నది, బల్లపరుపుగా ఉందని ఎవరన్నారు? క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల క్రితమే భూమి గుండ్రముగా ఉన్నదని బైబిల్ చెబితే, క్రీస్తు పుట్టి 500 సంవత్సరాల తర్వాత అనామకులైన శాస్త్రవేత్తలు వచ్చి భూమి బల్లపరుపుగా ఉందంటున్నారు. చూసారా? అనామకులు అన్నానని మీరేమైనా బాధపడిపోతున్నారటి సైంటిస్టుల్ని. మరి ఇంకా అంతకంటే ఏమనమంటారు? ఇంత అన్యాయంగా అబద్ధాలు చెప్తుంటే వాళ్ళని నమ్మొచ్చండి? ప్రియులారా, మనం నమ్ముకున్న బైబిల్ ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించండి. సృష్టింపబడిన వస్తువులను జగదుత్పత్తి మొదలుకొని, మరలా చెప్తున్నాను రోమపత్రిక 1:20లో, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది. ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడంటారా లేడంటారా? ఇప్పుడు మీరు చెప్పండి. ఉన్నాడు. దేనిని బట్టి చెప్తున్నారండి? మా బైబిల్లో ఉంది కనుక మా యేసు ప్రభువుని నమ్మని అంటాం లేదు పీడి సుందర్రావు. ఒకసారి పైకి చూడు ప్రకృతిలోనికి, ఒకసారి సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలు, గ్రహాలని పరిశీలించు. అంత ఖచ్చితంగా అవి తిరగగలుగుతున్నాయి అంటే, అంత ఖచ్చితంగా ఎవ్వరూ లేకుండా చేయగలుగుతున్నారా దానిని? మానవుడు డిసిప్లిన్ 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 అనుకుంటూనే ఎప్పుడు అన్డిసిప్లిన్డ్ గానే ఉంటాడు. ఎప్పుడు ఒక కార్యక్రమం ఉండదు. ఏమనంటే మా ఇండియన్ పంక్చువాలిటీ అంతేనండి అంటాడు. రాత్రి చెప్పాను, ట్రైన్ లేటు, బస్సులు లేటు, విమానాలు లేటు. ఎందుకండి లేటు? ఎందుకండి లేటు? మానవుడికి డిసిప్లిన్ లేదు, మానవునికి నిర్ణయ కాలం లేదు, మానవునికి ఖచ్చితమైన నియామకం లేదు, మానవునికి సరి అయిన అలవాటు లేవు. సరి అయిన అలవాటులు లేని ఈ నరుడు, సరి అయిన అలవాటులు లేని ఈ నరుడు ఒకసారి సృష్టింపబడిన దేవుని వస్తువులను చూస్తే డిసిప్లిన్ అంటే వీడికి అర్థం అవుతుంది. మీకు అర్థమైందా? అసలు దేవుడు లేడని చెప్పుకునే ఏ ఒక్కరైనా ఒకసారి ప్రకృతి చక్రంలోనికి నిదానించి చూడగలిగితే ఉన్నాడో లేదో వానికి అర్థం అవుతుంది. లేడండి అని గాలి మాట చెప్పకూడదు, అన్యాయంగా మాట్లాడకూడదు. నీ ఇంట్లో నువ్వు లేకపోతే ఎలకలు పరిగెడతాయి, బొద్దెంకలు ఉంటాయి, పురుగులు చేరుతాయి, పిల్లులు పడుకుంటాయి. నీ ఇంట్లో నువ్వు ఉంటే చాలా ఆర్డర్లో ఉంటాయి ప్రతిదీ. బల్ల ఉన్న దగ్గర బల్ల, రేడియో ఉన్న దగ్గర రేడియో, పరుపు ఉన్న దగ్గర పరుపు ఉంటుంది. ఒకవేళ నీవు ఆ ఇంట్లో లేవనుకో, అది ఎలా ఉంటుందో తెలుసా? అస్తవ్యస్తంగా, ఏ వస్తువు ఉన్న చోట లేకుండా ఉంటుంది. అన్డిసిప్లిన్ గా ఉంటుంది, అది క్రమముగా ఉండదు. ఒక ఇంట్లో ఒక నరుడు లేకపోతేనే అది క్రమముగా ఉండనప్పుడు సృష్టిలో ఎవడూ లేకుండా ఇంత ఖచ్చితంగా ఉన్నాయని నువ్వు ఎలా చెప్పగలవు నాయన? ఆలోచించండి మీరు. సృష్టిలో ఏ ఒక్కరూ లేకుండా అసలు అలాగే జరుగుతున్నాయి అని అనటంలో ఏమైనా న్యాయం ఉందా? ఈ రోజు సైంటిస్ట్ని, ఒక హేతువాదిని కానీ, ఒక నాస్తికుడిని కానీ, దేవుడు లేడనుకునేవాడిని కానీ ప్రశ్నిస్తే ఎందుకయ్యా అవన్నీ అంత ఖచ్చితంగా తిరుగుతున్నాయని అంటే అవి అంతేనండి అంటాడు. ఏంటి దేవుడున్నాడని ఒప్పుకోవడం వాడికి నామోజు. వాడికి
ఎంత సిగ్గుకరమైన సంగతి. అందుకే భారత హేతువాద సంఘ అధ్యక్షుడిని రావిపూడి వెంకటాద్రిని సవాలు చేశాను. ఎప్పుడైతే భారత హేతువాద సంఘ అధ్యక్షుడు రావిపూడిని సవాలు చేశానో భారత నాస్తిక సమాజం అంతా వాడికి వత్తాసు పలికింది. మేము కూడా ఉన్నాం, నువ్వు పోటీలో నిలబడి సుందర్రావుని చిత్తుగా ఓడించాయనిచ్చారు వాళ్ళందరూ. నిజమే. కానీ వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. పోటీ జరిగే సమయానికి ఎవరూ లేరు. ఇంతకీ రాయపూడి వారు ఏమయ్యారు అని అడిగాం. వేదిక మీద బహిరంగ ప్రజల మధ్య వేదిక మీద అడిగాను, ఏరి రాయపూడి వారంటే ఒక టెలిగ్రామ్ తెచ్చారు. ఏంటా టెలిగ్రామ్? అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో ఉన్నారట. పబ్లిక్ గా చెప్తున్నామండి ఈ మాటలో, పబ్లిక్ గా. ఎందుకు వచ్చింది గుండెలో పోటు? ఇప్పుడు బాగుంది, మళ్ళీ పోటు అది లేదు, ఆనందంగా ఉన్నాడు. 1990 మే 1వ తేదీలో వచ్చిందా నీకు గుండెపోటు? 1989లో మన ఇద్దరం ఈ పోటీ పడదామని సంవత్సరం ముందుగా మనం ఇద్దరం అగ్రిమెంట్ చేసుకున్నామే. పోటీకి రాలేక, చేత కాక, సబ్జెక్టు లేక, చేత కాక సబ్జెక్టు లేక పనికి రాని రాతలు రాసి అమాయకమైన ప్రజల గుండెల్లో దేవుడు లేడనే నాస్తికవాదాన్ని, హేతువాదాన్ని ఎందుకయ్యా ప్రజలకి ఆ జబ్బు అంటగడుతున్నావు? నీకెంత సైన్స్ తెలుసురా? నీకెంత సైన్స్ తెలుసో మాట్లాడదాం మన ఇద్దరమే. ప్రియులారా, ఎంత చక్కని మాట, మంచి మాట చూపించి ముగిస్తాను ఇక మీకు. మంచి మాట. యోబు గ్రంథము 38వ అధ్యాయము. యోబు గ్రంథము 38వ అధ్యాయము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనము. ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా అన్నాడు. ఎక్కడున్నాయటండి కట్టడలో? రూల్స్. కట్టడలు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? రూల్స్. ఎక్కడున్నాయట రూల్స్? ఆకాశ మండలంలో రూల్స్ ఉన్నాయట. అక్కడ ఎందుకండి రూల్స్? రూల్స్ మనుషులకు ఉండాలి కానీ ఆకాశ మండలంలో ఉన్న వస్తువులకు ఎందుకండి రూల్స్? మీరు చెప్పండి. నిజమే. ట్రాఫిక్ రూల్స్ అని అన్నాం మనం, అంతే కదండి? ట్రాఫిక్ రూల్స్. రోడ్డుకి ఎడంపగ్గా వెళ్ళవలను, పచ్చ లైట్ వెలగగానే ముందుకు వెళ్ళవలను, ఎర్ర లైట్ వెలగగానే ఆగిపోవలను, పసుపు లైట్ వెలగగానే నెమ్మదిగా బయలుదేరవలను. ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్. ఒక కంపెనీలో ట్రాఫిక్ రూల్స్, ఒక ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీ రూల్స్, ఒక స్కూల్లో స్కూల్ రూల్స్, మన దేశంలో మన దేశ రూల్స్. భూమి మీద ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎన్నో రూల్స్ ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా? ఆకాశ మండలంలో కూడా రూల్స్, కట్టడాలు ఉన్నాయట. అవి ఎవరికి? అవి ఎవరికి తెలుసా? నక్షత్రాలకు రూల్స్ ఉన్నాయి, భూమికి రూల్ ఉంది తిరగడానికి, చంద్రుడికి రూల్స్ ఉన్నాయి ఎలా తిరగాలో, సూర్యునికి రూల్స్ ఉన్నాయి అంటే ఎలా ప్రయాణం చేయాలో, ఆకాశ మండలంలో ఉన్న నీకు కనబడని అనేక శక్తులకు రూల్స్ ఉన్నాయి ఎలా తిరగాలో. రేపు చెప్తాను అవన్నీ. ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదువా? అసలు ఆకాశ మండలం కట్టడలంటే అర్థం కాని నీకు ఈ పదం నవ్వు రావచ్చు. తానా చుట్టుగో భూమి నువ్వు తిరగడం ప్రారంభించు. 24 గంటలు పట్టాల్సమా, ఎక్కువైతే క్లోజ్ అయిపోతావు నువ్వు. అది నీకు ఆర్డర్. పో. ఎవరంటారు ఈ మాట? దేవుడే అనాలి. మరి మనం ఎలా అనగలం? చంద్రుడు నీ సంగతి చూడు, భూమి చుట్టూ తిరగాలి, అప్పుడప్పుడు సూర్యుడి దగ్గరగా నడిపోగలవు, మాడిపోతావు. అది టైం 1 month నీకు. తిరుగు. భూమిని నువ్వు తిరుగుతున్నావు, చంద్రుడు తిప్పుకుంటున్నావు. డబల్ రూల్స్, ఇక త్రిబుల్ రూల్ చెప్తాను నీకు. సూర్యుడి చుట్టూ కూడా తిరగాలి. నీ ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు, లేటు కాకూడదు, స్పీడ్ కూడా ఎక్కువైపోకూడదు. 365 రోజులు పట్టాలి, 1 year. 1500 కోట్ల సంవత్సరాలని ఈ శాస్త్రం అంటే, ఆది యందు దేవుడు ఈ లోకాలను సృష్టించాడని ఈ బైబిల్ చెబితే, అప్పటి నుండి ఆ కట్టడలకు ఆకాశ మండలంలో ఉన్న గ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ తూచా తప్పకుండా ఈనాటికి తిరుగుతున్నాయి. ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? మనిషి, భూమి మీద ఈ కట్టడలే నీ వెరగలేవు.
భూమి మీద నేను నీకు నియమించిన రూల్సే నీకు అర్థం కావటం లేదు, ఇక ఆ రూల్స్ నీకు ఎప్పుడు అర్థం అవుతాయి? అంతేనంటారా కాదంటారా? మన రూల్స్ మనం తెలుసుకోవాలి, వాటి రూల్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తెలిసిన వాడు క్రైస్తవుడై ఉండాలి. ప్రపంచంలో ఉన్న ఏ జ్ఞానైనా క్రైస్తవుడు పాదాల మీద కూర్చొని నేర్చుకోవాలి. తెలుసా? అవును ప్రియులారా, ఆ మాట చదువుదాం, ఆ మాట చదువుదాం. 33వ వచనంలో, ఆకాశ మండలపు కట్టడలు నీవెరుగుదువా? దానికి ఆకాశ మండలంలో ఉన్న కట్టడలకు భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? అంటే ఆకాశ మండలంలో ఉన్న కట్టడలకు భూమి క్రమముగా జరగడానికి, ప్రభుత్వాలు జరగడానికి అవినాభావ సంబంధం ఉందని దేవుడు అంటున్నాడు. ఏవండి ఈవేళ సముద్రం చాలా రఫ్గా ఉందండి అంటారు. ఎప్పుడైనా మీరు విన్నారా మాట? నిజంగా సముద్రంలో పనిచేసే వాళ్లకు, నావికులకు, వాడల్లో చేపలు పట్టే వాళ్ళకి బాగా తెలుస్తుందండి ఈ విషయం. ఈవేళ ఏంటండి సముద్రం చాలా రఫ్గా ఉందంటే పెద్ద పెద్ద అలలు పెద్ద పెద్దవి వచ్చేస్తుంటాయి. ఎందుకండి ఈవేళ ఎలా ఉంది? పౌర్ణమండి అంటారు. తెలుసా మీకు? నిజం, ఖచ్చితం అది. ఎందుకంటే పౌర్ణమి రోజులలో భూమి మీద ఉన్న సముద్రాలన్నీ చాలా భీకరంగా ఉంటాయి. సముద్ర తీరమున అలలు ప్రచండమైన శబ్దముతో తిరుగుబడుతూ ఉంటాయి. సముద్ర మట్టం పెరుగుతూ ఉంటది. అంటే చంద్రునికి భూమి మీద ఉన్న సముద్రానికి ఉన్న సంబంధం ఏంటి ఆలోచించండి. ఆకాశ మండలములో ఉన్న కట్టడలకు భూమి మీద ఉన్న ప్రభుత్వమునకు అవినాభావ సంబంధం ఉన్నదని క్రీస్తుకు ముందు 1500 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథములో దేవుడు రాయించాడు. ఎంత సైన్స్ ఉందండి బైబిల్లో, ఎంత సైన్స్ ఉంది, ఎంత గొప్ప జ్ఞానము దేవుడు దాచాడు బైబిల్లో. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఈ రోజు ప్రపంచంలో ఏ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రకటించని అనేక శాస్త్రపరమైన సంగతులతో బైబిల్ని తీర్చేస్తున్నాం ఈరోజు మా ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ. అన్ని బైబిల్ కాలేజీల్లో మేము బైబిల్ చెప్పటం లేదు. ఒక సెపరేట్గా, ఒక కొత్త పద్ధతిలో, న్యూ వేవ్, కొత్త సంగతులతో సంచలనాత్మకంగా బైబిల్ను బోధిస్తున్నాం మా ప్రసంగాల్లో కానీ మా కళాశాలల్లో కానీ. ప్రియులరా, ఎంత గొప్ప జ్ఞానమును దేవుడు దాచాడు. ఇక నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నావా? ఒకవేళ నీవు తరువలాడి కనుగొందుమేమో అని నిర్ణయ కాలములను దేవుడు నియమించాడు. ఆ నిర్ణయ కాలాన్ని చూస్తుంటే, భూమికున్న కాలము, చంద్రునికున్న కాలము, సూర్యునికున్న కాలాన్ని బట్టి చూస్తే ఆ కాలములో కనిపించని ఆ సృష్టిలో నిక్షిప్తమై ఉన్న దేవుడు కనిపిస్తున్నాడు అంటున్నాడు. అదృశ్యమైన లక్షణములు కనిపించుచున్నవి ఈ నిర్ణయ కాలాల్లో అంటున్నాడు ఆయన. ప్రియులారా, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన దేవుడు ఉన్నాడు అనే సంగతి ప్రకృతి చెబుతుంది. ప్రకృతి బైబిల్ని కాసేపు పక్కన పెట్టండి. ప్రకృతి చెబుతుంది దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మహాశక్తిమంతుడై, సమస్త ప్రకృతి చక్రాన్ని తిప్పే బల సంపన్నుడై ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరు అని ప్రశ్నించే వారికి ప్రకృతిని బట్టి, ప్రకృతిలో జరుగుతున్న విప్లవాత్మకమైన సంగతులను బట్టి, శాస్త్రపరమైన సంగతులను బట్టి దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.